కొడుకు ఆంధ్ర నుంచి పచ్చి చేపలు తెచ్చాడు. చెరువు చేపలు కదా, బాగా టేస్టీగా ఉంటాయి. నేను పులుసు స్వయంగా నేనే చేపల పులుసు కర్రీ రెడీ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు యూట్యూబ్, ఇన్స్టాల్ కూడా ఉంది. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పులుసు ఎలా చేయాలో కూడా నేను చూపిస్తా. వీడియోలోకి వెళ్ళిపోను. నూనె యాడ్ చేసి మనం మళ్ళీ కలుపుకున్నాం. ఏరే గిన్నెలో పెట్టి మంచిగా చింతపండు పులుసు కలిపి పోసి మంచిగా మిక్సీ చేస్తాం. ఇక కారం కూడా ఊరు నుంచి ఆంధ్ర కారం, ఎండుమిర్చిలు మంచిగా తొడియాలు ఒలిసి ఆరబెట్టి మంచిగా కరివేపాకు ఎండుమిర్చి వేపి మంచిగా మిల్లులో కారం పట్టించాము. ఇదిగో మంచిగా మసాలు, పసుపు, ఇక అన్నీ కావాల్సినవన్నీ కారం పట్టించుకొని తీసుకొచ్చాడు మా కొడుకు. అలాగనే అదిగో అల్లం వేస్తున్నాము, కలిపేసి. ప్రతిసారి మేము ఆంధ్ర నుంచే కారం పట్టించుకుంటాం. ఎందుకంటే మన తెలంగాణలో మసాలా ఉండవు, ఖాళీ ఎండుమిరపకాయలే మిల్లులు వేసి పట్టించేసి మసాలాన్ని పట్టించి అందున తీసుకొని వచ్చేస్తాము. తర్వాత నూనె వేస్తున్నాము. చూడండి, మంచిగా ఉంటుంది కర్రీ, చేపల పులుసు కర్రీ. మంచిగా 3 సిట్లు నూనె వేసాము, మంచిగా కలుపుతున్నాము. చూడండి, మంచిగా చేసుకోవచ్చు చేపల పులుసు కర్రీ. అదే అట్లా మంచిగా ఉప్పు, కారము బాగా ముక్కలకు పట్టేలాగాను కలుపుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మక్క అక్కడ రాత్రి బస్సులో రావాలి కదా, ఆల్రెడీ పసుపు, కారం, ఉప్పు అన్నీ కలిపి పంపించింది. ఎందుకంటే తెల్లారి ఖరాబ్ అవుతుంది కదా. ఇప్పుడు పులుసు పోస్తున్నాం. పులుసు కూడా ఎక్కువ పోయకూడదు, లైట్గా సరిపోయినంత వరకు. ఎక్కువ పోస్తే ఏమవుతుందంటే పులుసు ఎక్కువైపోయి, అదిగాక ఈ మధ్యకాలంలో గ్యాస్ ట్రబుల్ ఉంటుంది కదా, పులుసు ఎక్కువ ఉంటే ప్రాబ్లం అవుతుంది. చూసి పులుసు పోసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలా. ఎక్కువ వాటర్ పోయకూడదు, ముక్కలు మునిగేంత వరకే పోసుకోవాలి. మంచిగా నీట్గా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మంచి కలుపుకోవాలి. కొంచెం పులుసు పోసుకుంటుండాలి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పులుసు లిమిట్గా. కొంతమంది ఏం చేస్తారంటే పులుసు ఎక్కువ పోసేసి వండేస్తారు, అట్లా మనకు టేస్ట్ తెలియదు. మీడియంలో పోసుకోవాలి పులుసు. తర్వాత వాటర్ యాడ్ చేసుకొని వేసుకోవాలా. నేను కొంచెం వాటర్ వేసుకుంటాను, ఎందుకంటే మనం చేపల పులుసు చేసేటప్పుడు ఏమైంది అంటే ఇనకత కదా, చేపలన్నీ మంచిగా ఉడకాలి కదా. ఆ ఉడికినప్పుడు ఏమైంది అంటే చారు అంతా కొంచెం ఇనిగిపోతుంది. మనకి ఎంత పులుసు కావాలో అంత చూసి నీట్గా మనం పోసుకోవాలా. పులుసు కూడా ఇప్పుడు నేను చెక్ చేసుకుంటా. అది అట్లా పోసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకోవాలి. అట్లా మంచిగా ఎప్పుడైనా కారం పట్టించుకోవాలంటే మంచిగా ఎండుమిర్చి మంచిగా ఒలుచుకొని ఆరబెట్టుకొని నీట్గా
ఆ తర్వాత మంచిగా బాండీలో మంచిగా వేపుకొని దాంట్లో ధనియాలు, కరివేపాకు అవన్నీ నీట్గా దూరగా లైట్గా ఒలుచుకున్నాక వేపుకున్నాక ఆ తర్వాత మిల్లి కర్రీ తీసుకుపోయి మంచిగా మెత్తగా, అందరూ ఒకసారి 2 సార్లు పడతారు, నేను 3 సార్లు పట్టిస్తాను కారము. ఎందుకంటే మెత్తగా ఉంటేనే మరి నీట్గా ఇట్లా పులుసు కలుపుకున్నప్పుడు మిక్సింగ్ అయిపోదు, బరగ్గా ఉండకూడదు. ఎందుకంటే కారం బరగ్గా ఉంటే కలవదు, ఇరిగిపోయినట్టు అవుతుంది పులుసు. ఈ చేపల పులుసులో ఏమేమి వేస్తారంటే టమాటా, ఉల్లిగడ్డ అవి వేస్తాము. ఎందుకంటే కొంతమంది ఉల్లిగడ్డ వేయరు, ఎందుకంటే మనకు 1 రోజు 2 రోజులు స్టాక్ ఉండాలనుకో ఓన్లీ టమాటా పులుసే వేసుకుంటారు. ఇక మనం అప్పటికప్పటికే కిలోన్నరంటే నేను ఇప్పుడు ఈ పులుసు చేపలకి పులుసు కలిపి పెట్టే కదా, ఈ కిలోన్నరంటే 2 కిలోలు తెప్పించాను ఆంధ్రా నుంచి. అందుకే తను సరిపోయినంత వేసుకున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ నుంచే వీడియో చేద్దాం అనుకున్నాను, నేను వచ్చరికి మా మిస్సెస్ అన్నీ కలిపేసింది. అందుకే మీకు పూర్తిగా వీడియో చూపించలేకపోయాను. ఈసారి ఎప్పుడన్నా నేను చేపల పులుసు చేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎలా చేయాలో మొత్తం నేను పూర్తి వీడియో పెడతాను. ఇక ఫ్రెండ్స్, ఖచ్చితంగా ముక్కలు మునిగేంత వరకే పులుసు కానీ వాటర్ కానీ యాడ్ చేసుకొని చూసుకొని వాటర్ పోసుకోవాలా. ఆ తర్వాత మీకు ఏ టేజ్ వరకు కావాలో అంతవరకు చూసి మంచిగా వండుకోవాలి. ఎక్కువ పులుసు కూడా ఉండకూడదు, అలాగనే చారు కూడా ఎక్కువ ఉండకూడదు. మేమంటే మా ఫ్యామిలీలో 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి గుత్తంగా టేస్ట్గా చేసుకుంటాము. చూడండి, మేము కూడా ఇక అయిపోయింది మొత్తం చేపల పులుసు కలపటం, పులుసు రెడీ అయిపోయింది. ఇంకా గ్యాస్ మీద పెట్టుకోవటమే. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో చేపల పులుసు కలపటం రెడీ అయిపోయింది. ఒకసారి చూపి, ఇట్లా కరెక్ట్గా నాకు సరిపోయింది. పులుసు కానీ వాటర్ కానీ కరెక్ట్గా సరిపోయింది. తర్వాత ఇక గ్యాస్ ముట్టించి గ్యాస్ మీద పెట్టేయటమే. మంచి మరి దూరం చూసారుగా చేపల పులుసు అంతా కలిపి నీట్గా గ్యాస్ కూడా ముట్టించా, గ్యాస్ మీద కూడా పెట్టించా. మొత్తం రెడీ అయినాక మీకు చూపిస్తా. అలాగనే నేను చికెన్ ఫ్రై చేస్తాను, ఇంకోటి చికెన్ కర్రీ కూడా చేస్తా. అన్నీ కూడా యూట్యూబ్లోనే పెడతాను. నాకు ఇన్స్టాల్ కూడా ఉంది. కొత్తగా నా ఛానల్ చూసినట్టుగానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు మీకు పెడతాను, యూట్యూబ్లో పెడతాను, చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. చూశారుగా మక్క కొడుకుని, ఆయనే ఆంధ్రా నుంచి చేపలు పట్టుకొచ్చాడు. చేపలు కారం మొత్తం నీట్గా పట్టించుకొని ఉదయమే 5:30కి దిగాడు ఎల్బీ నగర్లో. నేను పోయి పికప్ చేసుకొని తీసుకొచ్చాను. తర్వాత చేపల పులుసు రెడీ అయినాక మీకు వీడియో పోస్ట్ చేస్తా. ప్లీజ్ నా ఛానల్ చూస్తారు కానీ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. హాయ్ అండి, చేపల పులుసు కర్రీ అయిపోయింది.